ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. అలాగే వీక్షకులకు విజ్ఞప్తి, నా ఈ వీడియోలని చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల 2వ తేదీ నుండి జూన్ నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలోనే కుజగ్రహం ఉండడం, అలాగే 2వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, అలాగే 6వ స్థానం కన్యారాశిలో కేతుగ్రహం, 11వ స్థానం కుంభరాశిలో శనిగ్రహం, 12వ స్థానం మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితే కనపడుతుంది. అనుకూలమైన స్థితి అంటే రాశిలోనే కుజగ్రహం వచ్చి ఉన్నది, స్వక్షేత్రాధిపతి. అలాగే 2వ స్థానంలో గురువుతో పాటు రవి, బుధ, శుక్రగ్రహాలు కూడా ఉండటం అనేది ఒక విశేషం. అయితే ఇటువంటి స్థితి ఉన్నప్పుడు మంచి పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఆవేశపూరితమైన, ఆలోచనాత్మకమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. కొంచెం తొందరపాటు కూడా ఉంటుంది. దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది, కొంచెం తగ్గించుకోవటం అవసరం. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా సరైన ఆలోచనలే చేసినప్పటికీ అది స్వభావపరంగా దూకుడుగా ఉండడం, మరి కొంత ఉద్రేక పరంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా ఉంటే అన్ని రకాల పనులు సకాలంలో అనుకూలనట్టుగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధన యోగాదులు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ధనస్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి. అలాగే ధన యోగాదులు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటాయి. స్థానాధిపతి, ధనాధిపతి అందరు కూడా అక్కడే చేరి ఉన్నారు. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకోకుండా వచ్చే ధనం, అనుకొని వచ్చే ధనం, అట్లా మనం ప్రయత్నపూర్వకంగా కానీ కొంత ప్రయత్నం లేకుండా కూడా వచ్చే ధనం ఉంటుంది. అలా రకరకాల విషయాల్లో ధనయోగాదులు పెరుగుతాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే కుటుంబ స్థానానికి బాగా అనుకూలంగా ఉంది. బంధువులు, మిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత కూడా కుదురుతుంది. స్నేహపూర్వకమైన వాతావరణం బాగా ఉంటుంది. అలాగే వీరి వృత్తిపరంగా వాక్స్థానానికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. అంటే వాక్కును అనుసరించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు చేసేవాళ్ళు, టీచర్లు కానీ, ఇట్లా జ్యోతిషపరమైన విషయాలు చెప్పేవారు కానీ, మరి యాంకర్లు, ఇలా మొత్తానికి మాటల ద్వారా జీవనం సాగించే వాళ్ళందరూ కూడా పౌరోహిత్య సంబంధంగా ఇదంతా కూడా వాక్స్థానాన్ని బట్టి వస్తుంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, అలాగే ధన యోగాదులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో మంచి సఖ్యత ఉంటుంది.
గృహ వాహన యోగాదులు బాగా అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ వారంలోనే ఇమీడియట్గా కాకపోయినా వీరి ప్రయత్నాలు ఫలిస్తాయి. త్వరలోనే ఈ గృహ యోగాదులు వాహన యోగాదులు కూడా అనుకూలపడతాయని అర్థం. అయితే ఈ వారంలో కూడా దాని ప్రయత్నాలు చేసుకుంటే కొంతవరకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే ఈ వారం ప్రారంభించినటువంటి ఆలోచన నిదానంగా ఈ సంవత్సరంలో ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. అలాగే విద్యా విషయంలో కానీ మరి మంచి అనుకూలత ఉంది. విద్యా సంబంధించిన విషయాల్లో, విద్యా వ్యాపారాది విషయాల్లో, అలా సంతానాది విషయాల్లో ఇలాంటివన్నీ కూడా కొంత బాగానే అనుకూలంగా ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటూనే దాంట్లో ఒక విధానం సరిగా పనిచేయకుండా ఉంటుంది. అయితే రుణ సంబంధించిన విషయాల్లో మనం ఇవ్వాల్సిన చోట ఇచ్చినా అది విడతల వారీగా అప్పుడు కొంత ఇవ్వడం, లేదంటే అడిగితేనే ఇవ్వడం, ఇలాంటి పరిస్థితులు ఉంటుంటాయి. అంటే ధనం ఉంటుంది కానీ ఏదో కారణం చోట ఇవ్వడానికి కుదరదు. కానీ వాళ్ళు అడిగితే మాత్రం వెంటనే ఇచ్చేయడం జరుగుతుంది. లేదంటే అప్పుడు కొంత అలా ఇచ్చి ఎలాగోలా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సజావుగా ఒకే విధంగా ఒకేసారి ఇచ్చే పద్ధతి కానీ మన దగ్గరికి మనకు రావాల్సినవి కూడా అంతే తీసుకునే దానికి కూడా వాళ్ళు ఎప్పుడు ఎంత ఇస్తే అంత తీసుకోవడం, సరే విడతల వారీగా తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇలా ఇది తెలియని విషయం. అంటే ధనం ఉన్నా కానీ ఇవ్వడానికి సరిపోయే పరిస్థితులు ఉండవు. అలాగే ఇచ్చేటప్పుడు మనం తీసుకునేటప్పుడు కూడా వారి దగ్గర ధనం ఉన్నా కానీ విడతల వారీగానే ఇస్తుంటారు. ఈ వారం ఉన్న పద్ధతి అది. అయితే అలాగే ఆరోగ్య సమస్యలు స్వల్పంగా ఏదైనా వచ్చినట్టుగా అనిపిస్తుంటాయి. కానీ వెంటనే మనం దాన్ని తేలిగ్గానే తీసుకోగలిగే పరిస్థితి ఉంటుంది. అంటే తొందరగానే తగ్గిపోతాయి. ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా వెంటనే త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం ఉష్ణ సంబంధించిన జ్వరాది విషయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అందరితో మంచి అనుకూలత ఉంటూనే ఒక్కొక్కసారి మిత్రుల్ని మిత్రులుగాను భావించే విధానం ఈ వారంలో ఉంటుంటుంది. కాకపోతే అలా లేకుండా, అంటే గురువుగారి దృష్టి ఉంది అక్కడ, కానీ అది 6వ స్థానం అయి ఉంది. దాని మీద గురువుగారి దృష్టి కూడా ఉండడం వలన మనస్పర్ధల ద్వారా శత్రువులు అవుతుంటారు. లేకపోతే ఏదైనా చిన్న మాట పట్టింపుల వల్ల శత్రువులు అవుతుంటారు. అలా శత్రువులుగా మారడం, మరలా వాళ్ళే శత్రువులే మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. అలాగే వ్యాపార సంబంధ భాగస్వామ్యం ఉన్నవారితో కూడా అనుకూలత బాగానే ఉంటుంది. పబ్లిక్ వ్యవహారాలన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మన దూకుడు స్వభావం వల్ల కొంత సరైన విషయాన్ని, అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రతికూలంగా మార్చుకునే పద్ధతి కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి అతిగా ఆవేశపడకుండా ఉండడం మంచిదని చెప్పబడుతోంది. అలాగే ధన యోగాదులు బాగున్నాయి. మరి అలాగే డిపాజిట్లు కానీ షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అలాంటి వాటికి కూడా ఉపయోగాలు బాగానే ఉన్నాయి ఈ రాశి వారికి. అలాగే ఏదైనా డిపాజిట్లు చేయవచ్చు. అలాగే ఆభరణాలు, వస్త్రాలు కొత్తవి కొనుగోలు చేయడం, గృహోపకరణాలు కొనుగోలు చేయడం, ఇలాంటి విషయాలు చాలా విషయాల్లో అనుకూలత ఉన్నది. అలాగే భాగ్యస్థితి అనుకూలంగానే ఉంది. అది కూడా ఆర్థికపరమైన విషయాల్లో గట్టి స్థితిగతులు చూడగలుగుతాం. అదే మనం ఉన్న ధనాన్ని వేస్ట్ చేసుకోకుండా తగినటువంటి, అంటే డిపాజిట్లు కానీ మరొక అవసర నిమిత్తం కానీ
సరైన కారణాలకి సరైన పద్ధతికి ఉపయోగించుకుంటే బాగుంటుంది. లేదంటే కొంత వృధా ఖర్చులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంత ధన యోగాదులు పెరిగేసరికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత వృధా ఖర్చులు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఉద్యోగ స్థానంలో కానీ, వ్యాపార స్థానంలో కానీ, వృత్తి వ్యవహారాల్లో కానీ అన్నింటిలో కూడా మంచి అనుకూలతనే ఉన్నది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలాగే మనకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు మాత్రం కొంచెం అనుకున్నంత ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటూనే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టల్లో మాత్రం కొంత భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మనం అనుకున్న పనులన్నింటిలో కూడా విజయవంతంగా పూర్తి చేస్తూనే కొంచెం స్లోగా, నిదానంగా అవుతుంటాయి. అది కూడా గమనించాలి. అనుకున్నది అనుకున్నట్టు వెంటనే జరగలేదని ఉక్రోషపడవలసిన పరిస్థితి లేదు. పనులు అవుతుంటాయి, కానీ కొంత దూకుడు స్వభావంలో ఉద్రేకపడడం, టెన్షన్ పడడం అనేది జరుగుతుంటుంది. అలాంటిది అవసరం లేదు. కానీ అలాంటి స్థితిని తగ్గించుకోమని చెప్పబడుతోంది. అలాగే ఖర్చులు కూడా అనేక రకాల ఖర్చులు ఈ వారం వస్తుంటాయి, కొత్త కొత్త ఖర్చులు. అలాగే ధనం కూడా దానికి తగినట్టుగా వస్తుంది కాబట్టి ఆ ఖర్చులు చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన విషయం, వృధా ఖర్చులు కూడా అవుతుంటాయి. అనవసరమైన వ్యసనాలకి సంబంధించిన ఖర్చులు, లేదంటే ఇతరుల కోసం చేసిన ఖర్చు, మనకి మరలా రానటువంటి ఖర్చులు, ఇలాంటివి చేయవలసి వస్తుంటుంది. అయితే ఈ ఖర్చుల్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇలాంటి విషయాలన్నీ కూడా శుభ లక్షణాలుగా మారడానికి, ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.